కరుణామయుడైనటువంటి దేవాది దేవునికి స్తోత్రము కలుగునుగాక. అయితే ఈ దినము 50వ కీర్తన 12వ వచనాన్ని ధ్యానిస్తాం. ఇందులో ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, లోకమును దాని పరిపూర్ణతయు నావే. ద వరల్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్ ఈస్ మైన్. जगत और जो कुछ उसमें है वह मेरा है. లోకం ఎవరిది? దేవుంది. లోకాన్ని కలుగజేసిన వాడు. లోకములో ఉన్న చెట్లు చేమలు, సముద్రాలు, నదులు, కొండలు, లోయలు, లోకములో కనిపించేవన్నీ కూడా దేవాది దేవుడు జరిగించాడు. అందుచేత లోకమును దాని పరిపూర్ణత నావి. అయితే ఆయన ఎంత మంచి దేవుడండి, ఎంత పరిపూర్ణత కలిగిన వాడు. అన్ని కలుగజేశాడు. కలుగజేసిన దేవుణ్ణి మానవులు తృణీకరించి, అయితే అనేకమైనటువంటి దేవుళ్ళు కాని వాటి మీద నమ్మిక ఉంచుతున్నారు. అందుచేతని యోబు ఒక మాట అంటాడు, 41వ అధ్యాయములో 11వ వచనం, ఆకాశ వైశాల్యం అంతటి క్రిందనున్నదంతయు నాదే గదా. ఆకాశం కింద ఉన్న అంత నాదే కదా అంట. ఆయిందండి, ఇది ఎవరిది కాదు. పౌలు ఇంకా బాగా రాస్తాడు. కొరింథీ రాసిన పత్రికలో 10వ అధ్యాయములో 20, భూమియు దాని పరిపూర్ణత ప్రభువునై ఉన్నవి. అయితే దేవుడు సమస్తాన్ని కలుగజేసినవాడు. ఆయన సృష్టికర్త. ఏది లేనప్పుడే అన్ని కలుగజేశాడు. అయితే మానవునికి ఏవేవో అవసరమో అన్ని భూగర్భములు పెట్టాడు. భూగర్భములోనే సలవరాలు పెట్టాడు, బంగారు గనులు పెట్టాడు, ఇనుప గనులు పెట్టాడు, సలవరాలు పెట్టాడు, పెట్రోలు పెట్టాడు, కిరోసిన్ పెట్టాడు. ఎంత మంచిది. మానవునికి ఇవన్నీ అవసరమని మానవుడు లేనప్పుడే ముందుగానే దేవుడు జ్ఞానవంతుడండి. అయితే దేవుడిచ్చినవన్నీ అనుభవిస్తున్నారు, దేవుడు మాత్రం వద్దంటున్నాడు. ఎంత విచారము. సోదరి సోదరుడా, ఆ దేవుణ్ణి నీ జీవితంలోనికి ఆహ్వానించు. అయితే ఆయన నిన్ను కనికరిస్తాడు. కృప చూపించే దేవుడు అన్నమాట. పరిపూర్ణుడైన దేవుడు. ఆయన మీద నమ్మికుంచి ముందుకు సాగండి. ప్రార్థన చేద్దాం. దేవా, నీవు పరిపూర్ణుడు అయ్యా. ఇది లోకము గుర్తించినట్టు సహాయం చేయండి. ఈ దినం వింటున్నటువంటి వారిని కూడా మీరు దర్శించండి. ఈ పరిపూర్ణ దేవునిలోనికి వచ్చి ఆత్మీయంగా ఎదిగేదానికి ఈ బిడల అక్కర్లని కృపలో తీర్చమని, ఆదరించి బలపరచమని, సహాయకరు నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.